హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషా రావుల. ఈ వీడియో వచ్చేసి నిన్నటి శ్రీరామనవమి రోజు వీడియో. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇంకా పండగ రోజు అంటే చెప్పేది ఏం లేదు. పొద్దున్నే లేచి ఇంట్లో పనులన్నీ చేసేసుకొని నేను కూడా ఫ్రెష్ అయ్యి ఇంక ఇంట్లో ఏంటంటే శ్రీరామనవమి అంటే ప్రత్యేకించి మనం చేసుకునే ఏంటి వడపప్పు, పానకం, పొంగలు. ఆ మూడైతే కంపల్సరీ కదా. ఇంకా నేను కూడా వడపప్పు, పానకం, పొంగలు అలాగే పులిహోర కూడా చేస్తున్నాను. ఇంక అట్లాగా టిఫిన్ అయితే చేయలేదు. ఇంక దేవుడికి కూడా ప్రసాదంగా పెట్టి తినేసేయచ్చు అన్నట్టు. ఇంక ఈలోపు ఏంటంటే పిల్లలు మా వారు లేచి ఇంక వాళ్ళు కూడా అయితే రెడీ అవుతున్నారు. ఇంక వాళ్ళు రెడీ అయ్యేలోపు నేను ఇంకా ఈ ప్రసాదాలన్నీ తయారు చేసేస్తే ఇంక ఇంట్లో దేవుడు పూజ చేసుకోవడమే. ఫెస్టివల్ డే ఏంటంటే ఉదయాన్నే ఇలాగా ఇంట్లో పూజ చేసుకొని టెంపుల్కి వెళ్తే అసలు ఎంత బాగుండిద్దో. అందులో శ్రీరామనవమికి ఏంటంటే రాముల వారి కళ్యాణం అయితే చేస్తారు కదా, గుళ్ళో మాత్రం చాలా బాగుండిద్ది. ఇంకా మేము కూడా ఏంటంటే ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత వేరే టెంపుల్కి అయితే వెళ్దామని అనుకున్నాం. ఇంకా కావాలనుకుంటే చాలా ప్రసాదాలు చేసుకుంటారు, కానీ ఇంకెవరిష్టం వాళ్ళు కదా. నేనైతే జస్ట్ సింపుల్గా ఇంట్లో పూజ చేసుకొని గుడికి అయితే వెళ్దామని సింపుల్గా అయితే చేసేసుకుంటున్నాను. అలాగే ఏంటంటే నేను ఉగాది పండుగ రోజు కూడా లేను కంచించర్లో, ఎందుకంటే ఆ రోజు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఇంకా ఈ పండుగైనా బాగా చేసుకోవాలి పిల్లలతోటి హస్బెండ్ తోటి అని అనుకున్నాను. ఇంకా పులిహార చేయడం అయితే అయిపోయింది. ఇంక పొంగల్ కూడా ఏంటంటే ఒక పక్క ఉడుకుతూ ఉంది. ఈలోపు ఏంటంటే మనం పానకం అయితే తయారు చేస్తున్నాను. వడపప్పు కూడా నేను ముందే పెట్టేసేసుకున్నాను. ప్రసాదాలు అవన్నీ అయ్యేసరికి 9:30 అలా అయితే అయింది టైం. ఈలోపు నేను కూడా అయితే రెడీ అయితే అయిపోయాను, పిల్లలు కూడా రెడీ అయితే అయ్యారు. ఇంక అందరం రెడీ అయిన తర్వాత దేవుడి పూజ అయితే స్టార్ట్ చేసేసాము. మనం ఎంత తొందరగా ఇంట్లో పూజ స్టార్ట్ చేయాలన్నా ఒక్కోసారి భలే ఆలస్యం అయిపోయింది కదా. నేను 8 కల్లా పూజ కంప్లీట్ అయిపోతే కళ్యాణం చూడటానికి వెళ్దామని అనుకున్నాం, కానీ మాకు పూజ అయ్యేసరికి స్టార్ట్ చేసేసరికి 10 అలా అయితే అయింది టైము. ఇంకా మా వారు ఏంటంటే పూజ చేస్తున్నారు. ఫెస్టివల్స్ ఎప్పుడైనా కానీ మా హస్బెండే చేస్తారు, నార్మల్గా అయినా ఫెస్టివల్స్ అయినా ఆల్మోస్ట్. ఎందుకంటే ఇంట్లో హస్బెండ్ చేస్తేనే చాలా మంచిది అంటారు. అందులో ఏంటంటే మా హస్బెండ్ ఫస్ట్ నుంచి కూడా మా హస్బెండే చేస్తారు కాబట్టి ఇంకా తనే చేస్తాడు. ఇంకా ఇంట్లో ప్రసాదాలు అవన్నీ పెట్టేసేసి కొబ్బరికాయ కొట్టి హారతి అయితే ఇచ్చేసేసి కొంతసేపు అక్కడే కూర్చొని ఇంకా దేవుడు పూజ చేసుకున్న తర్వాత ఇంకా ఫైనల్గా అయితే హారతి ఇవ్వడంతో ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రసాదాలు అయితే కొన్ని దేవుడి దగ్గర అయితే పెట్టేసేసి ఇంక ప్రసాదాలు తినడం అయితే స్టార్ట్ చేస్తాం కదా. ఇంకా నేనైతే తినడం అయితే స్టార్ట్ చేసేసాను, ఎందుకంటే అప్పటికి చాలా ఆకలిగా ఉంది నాకనే కాదు పిల్లలకు కూడా. ఇంకా ఇవి చేసా అని చెప్పాను కదా, ఇంక నేను టిఫిన్ కూడా ఏమీ చేయలేదు. ఇంకా పులిహోర, పొంగల్ మాత్రం చాలా బాగుంది. పులిహోర కూడా మనం ఎప్పుడైనా దేవుడికి చేసే భలే టేస్ట్ వస్తే మనం ఉప్పు ఏం చూడం కదా, అయినా కూడా భలే టేస్ట్గా ఉంటాయి. పులిహోర మాత్రం చాలా బాగుంది. ఇంకొంచెంసేపు రెస్ట్ తీసేసుకొని ఇంకా ఆ తర్వాత ఏంటంటే మా వారి కొలీగు మున్నలూరు అనే ఊరుంది ఇక్కడికి దగ్గర, అక్కడికైతే రమ్మన్నారు. ఇంకా ఊర్లో ఏంటంటే కళ్యాణం చూసి అక్కడే భోజనం చేసి రావడానికని ఇంక మేమైతే అక్కడికైతే బయలుదేరాము. కాకపోతే ఎర్రటి ఎండలో మధ్యాహ్నం 12కి అలా బయలుదేరాము. ఎంత ఎండగా అనిపించిందో, బాగా కాళ్ళు కూడా కాలే అంత ఎండగా అనిపించింది. మున్నలూరు అని కొంచెం దగ్గరే ఒక 20 మినిట్స్ అయితే పట్టింది మేము అక్కడికి వెళ్ళేసరికి. మేము సాయి గణేష్ వాళ్ళం అయితే వెళ్ళాము. టెంపుల్ మాత్రం చాలా బాగుంది. నేనైతే ఫస్ట్ టైం రావడం, మా హస్బెండ్ అలాగే పిల్లలు ఏంటంటే పోయిన సంవత్సరం కూడా వచ్చారు. నేను కూడా అప్పుడు ఏంటంటే రాలేదు, ఎందుకంటే అప్పుడు నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను శ్రీరామనవమికి, ఇంకా అందుకని రాలేకపోయాను. ఇంక ఇక్కడ టెంపుల్కి వచ్చిన తర్వాత అసలు ఎంత బాగుందో, టెంపుల్ మాత్రం చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. అందులో ఊరికి కరెక్ట్గా మధ్యలో పెట్టారు అంటే ఉంది టెంపుల్ మెయిన్ రోడ్డుకి పక్కన, చాలా బాగుంది. ఇక్కడ ఏంటంటే ప్రతి సంవత్సరం శ్రీరామనవమి ఈ చుట్టుపక్కల 3 ఊర్లు కలిపి ఇక్కడ కళ్యాణం చేపించి అన్నదానాలు అయితే పెడతారంట. చాలా బాగుంది టెంపుల్. చూసుకొని అక్కడే కొంతసేపు కూర్చొని ఇంకా ఆ తర్వాత ఏంటంటే కళ్యాణం ఏమో బయట అయితే జరుగుతుంది. ఇంకా ఫస్ట్ వెళ్ళిన వెంటనే లోపల ఆ సీతారాముల వారిని అయితే దర్శనం చేసుకొని ఆ తర్వాత లక్ష్మణ్ని అలాగే ఆంజనేయ స్వామిని కూడా దర్శనం అయితే చేసుకున్నాం. అసలు ఎంత బాగా అనిపించిందో. అందులో ఎర్రటి ఎండలో వచ్చాం కదా, బాగా టెంపుల్లో కూర్చుంటే ఎంత ప్రశాంతంగా అనిపించిందో. బాగా ఎండలు అయితే ఎక్కువగా ఉన్నాయి, అందరు చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలతో మాత్రం బయటకు అస్సలు వెళ్ళమాకండి, ఇబ్బంది పడతారు. ఇంకా ఆ తర్వాత టెంపుల్ నుంచి బయటికి రాగానే ఇక్కడ కళ్యాణం అయితే చేస్తున్నారు. ఇంకా ఎప్పటి నుంచో మొదలు పెట్టారట్టుంది, ఇంకా అవ్వలేదు. ఆల్మోస్ట్
1:30కి అలా అయితే అయిపోయింది అట్టింది, 1:32 అయితే అయిపోయింది. మాకు బాగా ఆకలేస్తుంది. ఇంకా సరే అని అక్కడ కొంతసేపు కూర్చొని ఇంకా చాలామంది ఉన్నారు భోజనానికి కూడా, చాలా అంటే ఒకరి తర్వాత ఒకరు నించోడం అలా చాలామంది ఉన్నారు. మేము కూడా కొంతసేపు ఆగిన తర్వాత భోజనానికి అయితే కూర్చున్నాము. ఇంకా మా వారు ఏంటంటే వాళ్ళ కొలీగ్ని కలిసి కొంతసేపు అయితే మాట్లాడుకున్నారు. ఆ తర్వాత నేను దేవుడి భోజనాలు కూడా ఇన్ని రకాల వెరైటీస్ పెడతారని ఇక్కడే చూశాను. ఎందుకంటే ఎన్ని రకాలు పెట్టారు. మనం నార్మల్గా పెళ్లి భోజనాలు పెట్టి అన్ని వెరైటీస్ ఇంకా ఎక్కువే పెట్టారని చెప్తాను నేనైతే. అంత బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. ఇంక భోజనాలు చేసి ఆ తర్వాత ఐస్ క్రీమ్ కూడా పెట్టారు. ఐస్ క్రీమ్ కూడా తినేసేసాము. ఆ తర్వాత కొంతసేపు మళ్ళీ వాళ్ళు మా వారి కొలీగ్తో మాట్లాడుకొని కొంతసేపు వాళ్ళ ఫ్యామిలీతో అలా మాట్లాడేసేసుకొని ఇంకా రిటర్న్ అయితే బయలుదేరాము. కళ్యాణం అయితే అయిపోయింది. మేము భోజనం చేసి వచ్చే టైంకి కళ్యాణం కూడా జరిగింది. ఇంకా అక్కడే కొంతసేపు ఉండేసేసి కళ్యాణం చూసేసేసి రిటర్న్ బయలుదేరాము. మళ్ళీ ఎండకి 2కి అలాగా, కానీ ఎండలు మాత్రం చాలా ఉన్నాయి. ఇంక ఇంటికి వచ్చేసరికి 2:30 అట్లా అయితే అయింది. సో అది ఫ్రెండ్స్ మా ఈ శ్రీరామనవమి రోజు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్